ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు డ్రాగన్ కంట్రీ. నిన్న మొన్నటి వరకు చైనాను బీట్ చేసే దేశం కనుచూపు మేరలో లేదు. కానీ ఉన్నట్టుండి చైనాను ఢీకొట్టేందుకు ఓ దేశం శరవేగంగా దూసుకొస్తుంది. వారానికి 63 లక్షల స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తూ కమ్యూనిస్టు కంట్రీకి వణుకు పుట్టిస్తుంది. వెంటనే డ్రాగన్ దుష్ట ప్రయత్నాలు మొదలుపెట్టింది. దూసుకొస్తున్న ఆ దేశాన్ని అడ్డుకునేందుకు ప్లాన్లు గీసింది. టెక్నాలజీ బదిలీని అడ్డుకుంటుంది. ఆ దేశానికి సహకరించకుండా తమ సిబ్బందిని వెనక్కి తీసుకుంటుంది. పరోక్షంగా ఆ దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి తన దుర్మార్గ బుద్ధిని చైనా ప్రదర్శిస్తుంది. ఇంతకు సెల్ ఫోన్ల తయారీలో చైనాకు షాక్ ఇచ్చిన దేశం ఏది? ఆ దేశాన్ని డ్రాగన్ కంట్రీ కుట్రలతో అడ్డుకోగలదా? వాచ్ స్టోరీ. భారత్లో ఫోన్ల తయారీపై చైనా కుట్రలేంటి? చైనా ఇంజనీర్లు స్వదేశానికి వెళ్లిపోతున్నారా? భారత్ ఎదుగుదలను డ్రాగన్ ఓర్వలేకుందా? ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ ఎలక్ట్రానిక్ వస్తువు ఏదో మీకు తెలుసా? ఆ వస్తువేదో కాదు, మనం పొద్దునుంచి రాత్రి వరకు వదిలిపెట్టనిది, గంటల తరబడి చూస్తూ కూర్చునేది. అదే స్మార్ట్ ఫోన్. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ విలువ $60,000 కోట్ల. గత కొన్నేళ్లుగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ను డ్రాగన్ కంట్రీ శాసించింది. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ మార్కెట్లో చైనాకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఆ పోటీ కూడా మరెవరితోనో కాదు, ఇండియాతోనే. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధికంగా ఫోన్లు ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఈ పరిణామం చైనాను ఉలిక్కిపడేలా చేసింది. భారత్ను చూసి కడుపు మండిపోయింది. భారత్ ఎదుగుదలను డ్రాగన్ తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో చెత్త ప్రచారం మొదలుపెట్టింది. జాత్యహంకార విమర్శలను వ్యాప్తి చేస్తోంది. భారతీయ ఫోన్లలో కూరల వాసన వస్తోందో లేదో చూడండంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. కానీ దుష్ట డ్రాగన్ ప్రచారాన్ని ప్రపంచం ఏమాత్రం పట్టించుకోలేదు. భారత్ నుంచి పోటీ ఎదురైతే ఫోన్ల తయారీలో చైనా మరింత దూకుడు పెంచాలి. అందుకు బదులుగా భారత్ను వెనక్కి లాగే ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత ఫోన్ల తయారీ రంగాన్ని విధ్వంసం చేసేందుకు కుట్రలు పన్నుతోంది. అసలు భారత ఫోన్ల తయారీని అడ్డుకోవడానికి చైనా ఏం చేస్తోంది? ముందుగా ఫాక్స్కాన్లో ఏం జరుగుతోందో చూద్దాం. తైవాన్కు చెందిన ఈ సంస్థే యాపిల్ కంపెనీకి అతిపెద్ద సప్లయర్. ఈ కంపెనీకి చైనా, తైవాన్లలో ఫ్యాక్టరీలున్నాయి. తమ ఫోన్ల తయారీ కార్యకలాపాలను భారత్కు కూడా ఫాక్స్కాన్ విస్తరించింది. గతంలో చాలా వరకు ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలు చైనాలోనే ఎక్కువగా ఉండేవి. మిగతా కంపెనీల మాదిరిగానే ఫాక్స్కాన్ కూడా తమ తయారీ యూనిట్లను వైవిధ్యం చేస్తోంది. చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించి భారత్లో ఫ్యాక్టరీలను విస్తరిస్తోంది. కానీ ఇప్పుడు ఫాక్స్కాన్ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఫాక్స్కాన్ సంస్థ సిబ్బందిని కోల్పోతోంది. భారత్లోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీల నుంచి 100 మంది చైనీయులు స్వదేశానికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 300 మందికి పైగా ఇంజనీర్లు, టెక్నీషియన్లను చైనాకు వెళ్లిపోయారు. వాళ్లంతా భారత్లోని ఫాక్స్కాన్ ప్లాంట్లలో పనిచేసేవాళ్లే. ఈ ఫ్యాక్టరీలో ఐఫోన్లను తయారు చేస్తూ ఉంటాయి. అసలు చైనీస్ వర్కర్లు ఎందుకు భారత్లో ఉన్నారు? ఫాక్స్కాన్ కొత్త యూనిట్ల ఏర్పాటుకు, టెక్నాలజీని బదిలీ చేయడానికి వాళ్లు బాగా సహాయపడుతూ ఉండేవాళ్లు. సింపుల్గా చెప్పాలంటే భారత్లో మరిన్ని ఐఫోన్లను ఉత్పత్తి చేయడానికి సహకరించేవారు. అందుకే వాళ్లు భారత్కొచ్చారు. కానీ 2 నెలల క్రితం స్వదేశానికి రావాలంటూ ఈ వర్కర్లందరికీ చైనా నుంచి ఆదేశాలు అందాయి. అయితే చైనా ఎందుకు వాళ్ళని వెనక్కి పిలిచింది? ఎందుకు ఫాక్స్కాన్ సిబ్బందిని బీజింగ్ వెనక్కి పిలుస్తోంది? అయితే ఈ నిర్ణయంపై కంపెనీ ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. కానీ కొన్ని నివేదికలు చైనా అసలు కుట్రను బహిర్గతం చేశాయి. ఈ కుట్రలకు ఈ ఏడాది ప్రారంభంలోనే బీజింగ్లో బీజం పడిందని చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభంలోనే దేశంలోని నియంత్రణ సంస్థలు, స్థానిక ప్రభుత్వాలకు చైనీస్ అధికారులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. టెక్నాలజీ బదిలీని అడ్డుకోవాలంటూ ఆదేశించారు. ఇతర దేశాలకు పరికరాల ఎగుమతులను కూడా తగ్గించాలని చైనా అధికారులు సూచించారు. మరో రకంగా చెప్పాలంటే కంపెనీలు చైనా నుంచి తరలి వెళ్తున్నాయి. ఆయా కంపెనీలు తరలి వెళ్లకుండా బీజింగ్ కఠినమైన నిబంధనలు విధిస్తోంది. అధికారికంగా సూచనలు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి. ప్రత్యేకించి భారత్, సౌత్ ఈస్ట్ ఆసియా దేశాన్ని టార్గెట్ చేశారు. పలు కంపెనీలు చైనా వీడి భారత్, సౌత్ ఈస్ట్ దేశాలకు వెళ్లకుండా బీజింగ్ షాడో ఆదేశాలతో నిషేధం విధిస్తోంది. అయితే చైనా చేస్తోన్న ఇలాంటి కుట్రలు కేవలం మొబైల్ ఫోన్లకే పరిమితం కాలేదు. అరుదైన ఖనిజాలు, ఎరువుల విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరిస్తోంది. ఈ అరుదైన ఖనిజాలను ఎలక్ట్రానిక్స్ తయారీకి వాడుతూ ఉంటారు. ఎరువుల్ని రైతులు పెద్ద ఎత్తున వినియోగిస్తూ ఉంటారు. ఈ రెండింటినీ భారత్కు ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా టాప్లో ఉంది.
అధికారికంగా భారత్పై చైనా ఎలాంటి ఎగుమతి ఆంక్షలను విధించలేదు, కానీ పరోక్షంగా అడ్డంకులు సృష్టిస్తోంది. ఇప్పుడు చైనీస్ కార్మికుల విషయంలో కూడా బీజింగ్ ఇలాంటి దుష్టనీతినికే యత్నిస్తోంది. భారత్లో కార్మికులు పనిచేయడంపై చైనా ఎలాంటి నిషేధం విధించలేదు, టెక్నాలజీ బదిలీపైన ఆంక్షలు లేవు. అయినప్పటికీ చైనా మాత్రం సైలెంట్గా సరఫరాలను అడ్డుకుని తమ సిబ్బందిని వెనక్కి పిలుస్తోంది. చైనా టార్గెట్ చాలా స్పష్టంగా ఉంది. తయారీ రంగంలో భారత్ పురోగతిని ఆపడమే పనిగా పెట్టుకుంది. అయితే ఈ సమస్యను ఫాక్స్కాన్ ఎలా ఎదుర్కొంటుంది? ఫాక్స్కాన్ టెక్ తయారీ దిగ్గజ సంస్థ. ఈ సంస్థకు ఫ్యాక్టరీలు ఎక్కువగా చైనాలోనే ఉన్నాయి. ఫాక్స్కాన్ తమ సిబ్బందికి ఇస్తున్న శిక్షణను చైనా అడ్డుకుంటోంది. ఒకవేళ చైనా టెక్నాలజీ బదిలీని అడ్డుకుంటే తయారీ ఖర్చులు భారీగా పెరుగుతాయి, కానీ వస్తువు నాణ్యతపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపదు. నిజానికి చైనీస్ సిబ్బంది ఖాళీలను ఫాక్స్కాన్ భర్తీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వారి స్థానంలో తైవాన్, వియత్నాం నుంచి టెక్నీషియన్లు, ఇంజనీర్లను రప్పిస్తోంది. చైనీస్ సిబ్బంది వెళ్లిపోవడం తాత్కాలిక సమస్య మాత్రమే, కానీ ఈ చర్యలు చైనా కడుపు మంటకు, కుట్రలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్లోబల్ తయారీ హబ్గా భారత్ ఎదుగుదలను డ్రాగన్ ఎలా అడ్డుకుంటోందో చూపుతుంది. ఇప్పుడు బహుళజాతి కంపెనీలు చాలా వరకు చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా ఆయా కంపెనీలకు భారత్ ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఈ వాస్తవాన్ని కమ్యూనిస్ట్ కంట్రీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దేశంలోని ఫ్యాక్టరీలు, సామాగ్రి సరఫరాలతో పాటు మరీ ముఖ్యంగా కాపీ చేసుకున్న టెక్నాలజీ చుట్టూ ఒక గోడను నిర్మిస్తోంది. టెక్నాలజీ బదిలీని, సిబ్బందిని చైనాకు రాకుండా అమెరికా అడ్డుకుంటోందని కొన్నేళ్లుగా బీజింగ్ ఆరోపిస్తోంది. ఇప్పుడు భారత్ విషయంలో చైనా కూడా అదే గలీజు పనిచేస్తోంది. తనకు పోటీ లేకుండా చేసుకునేందుకు చైనా దర్యాప్తును ప్లాన్ చేస్తోంది. ప్రపంచంలో ఏ దేశం సొంతంగా అభివృద్ధి చెందలేదని, సమృద్ధిని సాధించలేదని చైనా ప్రీమియర్ లీ చియాంగ్ ఆ మధ్య దావోసులో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చిలక పలుకులు పలికాడు. ఏ దేశానికైనా అభివృద్ధికి సహకారం అనివార్యమని నీతులు చెప్పాడు. ఇక బలహీనులను బలవంతులు అంతమొందించే చర్యలు ఆటవిక విధానమన్నామని పాఠాలు చెప్పాడు. అందరూ అభివృద్ధి చెందాలంటే పరస్పర సహకారం అవసరం అంటూ అమెరికా కథడు సుద్దులు చెప్పాడు. అంటే చైనాకు అవసరం అయితే ఇలా మాట్లాడుతుంది, ఇతర దేశాలను తొక్కేసేటప్పుడు మాత్రం మరోలా ప్రవర్తిస్తుందన్నమాట. గతేడాది G20 శిఖరాగ్ర సదస్సులో కూడా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. దేశాల మధ్య సహకార వంతెనలు ఎక్కువగా ఉండాలని జిన్పింగ్ చాలా గొప్పగా చెప్పాడు. అడ్డంకుల్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నాడు. అప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు మెరుగ్గా రాణించగలవని డప్పు కూడా కొట్టాడు. పాశ్చాత్య దేశాలను లక్ష్యంగా చేసుకునే జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు కూడా చేశాడు. కానీ ఇండియా విషయానికొస్తే మాత్రం పాశ్చాత్య దేశాల వ్యూహాలనే అమలు చేస్తోంది. గ్లోబలైజేషన్ కారణంగా భారీగా లబ్ధి పొందిన ఏకైక దేశం చైనానే. ఇప్పుడు అదే గ్లోబలైజేషన్ను చైనా ఆయుధంగా మలుచుకుంటోంది. భారత్ను ఎదగకుండా అణగదొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డ్రాగన్ కపట నీతిని భారత్ అడ్డుకోవాల్సిందే. ఇకపై బీజింగ్ దిగుమతులపై ఆధారపడకుండా ఢిల్లీ ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలి. తయారీ రంగంలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. పోటీని విధ్వంసంగా మార్చని వాణిజ్య భాగస్వాములతో జట్టు కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చైనా భాగస్వామి కాదు, అదొక డేంజర్ బాంబ్ అని మరోసారి నిరూపించుకుంది.